హాయ్ ఫ్రెండ్స్, డిఎస్సి స్కూల్ అసిస్టెంట్కి ఉపయోగపడే సైకాలజీ వైయక్తిక భేదాలు ఇప్పుడు చూద్దాం. డిఎస్సిలో సైకాలజీ 5 మార్క్స్. ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకించి చూపగల లక్షణాలే వైయక్తిక భేదాలు. ఒక వ్యక్తిని ఇతరుల నుంచి వేరు చేసి ప్రత్యేకించి చూపగల లక్షణాలు వైయక్తిక భేదాలు. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని ఆ ప్రకారంగా విద్య గడపాలని పేర్కొన్నవారు ప్లేటో. ప్రకృతి సిద్ధంగా కొన్ని ప్రత్యేకతలు ఉంటాయని ఆ ప్రకారంగానే విద్య గడపాలని పేర్కొన్నవాడు ప్లేటో. వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలు గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని రూసో పేర్కొన్న గ్రంథం ఎమిలీ. వ్యక్తుల భౌతిక భేదాలే కాక మానసిక భేదాలు కూడా గుర్తించి వారి వైయక్తిక భేదాలకు అనుగుణంగా బోధనా వ్యవస్థ ఉండాలని రూసో పేర్కొన్న గ్రంథము ఎమిలీ. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథ రచయిత జాన్ డూయి. డెమోక్రసీ అండ్ ఎడ్యుకేషన్ అనే గ్రంథాన్ని ఎవరు రాశారంటే జాన్ డూయి. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకం పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధి సాధిస్తుందని పేర్కొన్నవారు జాన్ డూయి. వ్యక్తిగత విద్యా వ్యవస్థ విద్యార్థుల భేదాలను నిర్మాణాత్మకంగా పోషించడం వల్ల ఒక దేశం అభివృద్ధిని సాధిస్తుందని పేర్కొన్నది జాన్ డూయి. వ్యక్తులలోని తేడాలను తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. వ్యక్తులలోని తేడాలను తెలుసుకోవడానికి శాస్త్రీయ దృక్పథంలో పరిశీలించిన వారిలో అగ్రగణ్యుడు సర్ ఫ్రాన్సిస్ గాల్టన్. నెక్స్ట్ బిట్. మానవ శాస్త్ర పరిశోధనశాలం స్థాపించిన వ్యక్తి గాల్టన్. మానవ శాస్త్ర పరిశోధనాలయం స్థాపించిన వ్యక్తి గాల్టన్. నెక్స్ట్ బిట్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ అనే గ్రంథాన్ని రచించింది గాల్టన్. ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ గాల్టన్. గాల్టన్ వల్ల ప్రభావితుడైన అమెరికా దేశస్థుడు కాటిల్. సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ఉపయోగించి ప్రతిచర్య కాలము స్మృతి సంవేదనలపై అనేక పరీక్షలు రూపొందించినది కాటిల్. సాంఖ్యక శాస్త్ర పద్ధతులను ప్రతిచర్య కాలము స్మృతి సంవేదనలపై అనేక పరీక్షలు రూపొందించింది కాటిల్. కేటిల్ రచించిన గ్రంథం మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. కేటిల్ రచించిన గ్రంథం మెంటల్ టెస్ట్ అండ్ మెజర్మెంట్. విద్యార్థుల వైయక్తిక భేదాలు ఏర్పడడానికి 2 ముఖ్య కారకాలు. ఒకటి పరిసరాలు, రెండవది అనువంశికత. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో అభిరుచుల గురించి చెప్పిన శాస్త్రవేత్త జేపీ చాప్లిన్. డిక్షనరీ ఆఫ్ సైకాలజీలో అభిరుచుల గురించి చెప్పిన శాస్త్రవేత్త జేపీ చాప్లిన్. ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథాన్ని గిల్బర్ట్ దీని గురించి చెప్పాడు. సృజనాత్మక దశలు. ఆర్ట్ ఆఫ్ థాట్ అనే గ్రంథము గిల్బర్ట్ దేని గురించి చెప్పాడంటే సృజనాత్మక దశలు. గాల్టన్ ఏ దేశస్థుడు? ఇంగ్లాండ్. యాక్షన్ రీసెర్చ్ పదాన్ని ఉపయోగించింది ఎవరు? కర్ట్ లెవిన్. ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యాలు పిల్లల్లో ఈ శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడే అభ్యాసం వేగవంతంగా జరుగుతుంది. అంతర్గత శక్తులు. ఉపాధ్యాయులు తయారు చేసే కృత్యాలు పిల్లల్లో ఈ శక్తులు అనుకూలంగా ఉన్నప్పుడే అభ్యాసం వేగవంతంగా జరుగుతుంది. అంతర్గత శక్తులు.